రాజంపేట నియోజకవర్గ జనసేన పార్టీ సీనియర్ నేత కీర్తిశేషులు అధికారి వెంకటయ్య చిత్రపటానికి గురువారం టీడీపీ రాష్ట్ర కార్యనిర్వహణ కార్యదర్శి ఘనంగా శ్రద్ధాంజలి ఘటించారు. మండల కేంద్రమైన సిద్ధవటం ఆకుల వీధిలో కీర్తిశేషులు అధికారి వెంకటయ్య స్వగృహంలో గురువారం సంతాప సభ ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా టీడీపీ రాష్ట్ర కార్యవర్గ కార్యదర్శి హరిప్రసాద్ మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ కోసం అహర్నిశలు కష్టపడే వ్యక్తిని రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి పాలన అంతం కోసం జనసేన పార్టీలో చేరి కూటమి గెలుపు కోసం ఆయన చేసిన కృషి ఎప్పటికీ మరువలేమని విషయమని ప్రతినిత్యం మాతో రాజకీయాలపై చర్చించే వ్యక్తి అని అలాంటి వ్యక్తి చనిపోయాడు అంటే నమ్మలేకపోతున్నామని ఆయన ఆత్మశాంతి కలగాలని కోరుకుంటూ కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఈ కార్యక్రమంలో టీడీపీ సీనియర్ నేత గోవర్ధన్ రెడ్డి, మల్లు వెంకట సుబ్బారెడ్డి తదితర కూటమి నేతలు పాల్గొన్నారు. వెంకటయ్య గారు నిజంగా మరణించినట్టే లేడు, మా కళ్ళకు ఎదురుగానే ఉన్నట్టే ఉంది. ఎందుకంటే మాకందరికీ కూడా ఆయన ఆత్మ ఉంది. ప్రతిరోజు కూడా ఉదయం 6కే ఫోన్ చేసి అన్న ఏం విషయాలు, ఎట్లుంది, ఎట్లున్నారు అని చెప్పి అడిగేవారు. మొదటి చూడ మేమంతా తెలుగుదేశం పార్టీలో ఉన్నాం. అయితే పవన్ కళ్యాణ్ పార్టీ పెట్టిన తర్వాత పవన్ కళ్యాణ్ తెలుగుదేశం కలిసి ఉండాలని చెప్పి కోరుకున్నలో ఆయన. ఎందుకంటే ఇద్దరు కలిసి వస్తే ఈ జగన్మోహన్ని మనము దెబ్బేయచ్చు, పార్టీ వస్తుంది అని కోరుకున్న వ్యక్తుల్లో ఆయన అటువంటి వ్యక్తి నిజంగా ఈరోజు మా ఎదురుగా లేకపోవడం చాలా బాధాకరంగా ఉంది. ఎందుకంటే అటువంటి వ్యక్తిని నేను ఎప్పుడు కూడా చూడలేదు. ప్రతి ఒక్కరిని కూడా అన్నాను, మామాను, స్నేహితులను పిలుస్తూ మాట్లాడేవారు. నిజంగా ఆయన తాడిపత్రులో ఉన్నారు, ఆయన సుద్దోటంలో ఉన్నట్టు ఉంటుంది, కడపలో ఉన్నట్టు ఉంటుంది. లాస్ట్ చనిపోతాన్ని ఒక 4 రోజుల ముందు మాతో మా దగ్గరకు వచ్చి మాట్లాడి కొంచెం ఒక వర్క్ ఉంది, ఆ వర్క్ కంప్లీట్ అయితే బాగుంటుందని చెప్పి ఆయన ఆవేదన పడేవారు. కాబట్టి ఆయన ఆత్మకాల ఆయన కుటుంబానికి మా ప్రగాఢ సానుభూతి. ఎందుకంటే ఆయన సోదరులు ఉన్నారు, తమ్ముళ్ళు ఉన్నారు. సోదరులు తమ్ముళ్ళు అంతా పిల్లల మాదిరే, అందరూ కూడా అంత అన్యోన్యమైన ఫ్యామిలీని నేను మా కడప జిల్లాలోనే చూడాలి. అందరూ ఈ దినాన్ని కూడా వాళ్ళు ఉమ్మడి కుటుంబం. కాబట్టి అటువంటి కుటుంబానికి నిజంగా తీరని లోటు. ఆ కుటుంబానికి నిజంగా మా సానుభూతి ఉంటుంది. నేను ఎప్పుడు కూడా వాళ్ళ అన్న మాదిరి మేము కూడా వాళ్ళ అండగా ఉంటామని చెప్పి